హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీరు ఎవరికైతే కాల్ చేస్తున్నారో సో ఏదైతే అవుట్ గోయింగ్ కాల్ మీ ఫోన్ నుంచి వెళ్ళిపోతుందో అది వచ్చేసి వేరే వాళ్ళకి నంబర్ అనేది చూపెట్టదనమాట. సో నార్మల్గా చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఎవరికైనా కాల్ చేసినట్టయితే సో మన నంబర్ వచ్చేసి వాళ్ళకైతే షో కావడం జరుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఈ వ్యక్తి అనేది పర్టికులర్ వ్యక్తి అని చెప్పేసి సో వాళ్ళు వచ్చేసి కాల్ లిఫ్ట్ చేస్తారు, లేకపోతే లేదనమాట. సో ఆ విధంగానైతే ఇది వరకు అయితే నడిచేది. సో ఇప్పుడు వచ్చేసి ఏ ట్రిక్ చెప్పబోతున్నానంటే మీకు వచ్చేసి ఏ విధంగా మీరు వచ్చేసి హైడ్ చేసుకోవచ్చు. సో వేరే నంబర్ ద్వారా మీరు వచ్చేసి కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్ వచ్చేసి మీకైతే ఈరోజు చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొన్ని ఫోన్లలోనే వర్కౌట్ అవుతుంది. ఏదైతే ఆ సెట్టింగ్ వచ్చేసి ఎనేబుల్ ఉంటుందో సో ఆ ఫోన్లోనే మనకు వచ్చేసి ట్రిక్ అనేది వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. సో అన్ని ఫోన్లకు వస్తుందా అంటే అన్ని ఫోన్లకు అయితే రాదనమాట. సో ఈ విధంగా మీరు డైలర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సో పైన కనబడుతుంది కదా సెట్టింగ్స్ అండ్ ఐకాన్, అది వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అది ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ కింద చూసినట్టయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని చెప్పేసి ఈ విధంగా ఆటో ఆన్సర్ కింద ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో మీకు వచ్చేసి కొత్త ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట. సో అది వచ్చేసి కాలర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, సో అది వచ్చేసి కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే కాల్ బ్యారింగ్ అని చెప్పేసి కింద ఉంది కదా, సో కాలర్ ఐడి అని చెప్పేసి మిడిల్లో ఉంది కదా, సో అది వచ్చేసి మనకైతే వర్కౌట్ అవుతుంది. ఇక్కడనే మీకు ఆప్షన్ కిందనే రాసి ఉందన్నమాట. అక్కడ ఏం రాసిందంటే ఇక్కడ చూడొచ్చు మీరు, హైడ్ మై నంబర్ ఫర్ అవుట్ గోయింగ్ కాల్స్, కన్ఫర్మ్ దట్ యువర్ క్యారియర్ సపోర్ట్ దిస్ ఫీచర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు అనమాట మన నంబర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మన క్యారియర్ ఏదైతే ఉంటుందో ఆపరేటర్ సిస్టమ్ ఏదైతే మీకు సిమ్ పట్టి ఉంటుంది అనమాట, ఈ సిమ్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో దానికో వచ్చేసి మనం వచ్చేసి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మన నంబర్ వచ్చేసి వేరే రకంగా కనబడేటట్టు సో ఎప్పుడైతే కాల్ చేస్తామో వాళ్ళకి వచ్చేసి వేరే నంబర్ కనబడుతుంది అనమాట. సో ఆ విధంగానైతే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సిమ్ కనుక సపోర్ట్ చేసింది అనుకోండి, అప్పుడు వచ్చేసి ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ అది వచ్చేసి కాకపోయింది అనుకోండి, మీకైతే కాదన్నమాట. సో దాని గురించి అయితే వేరే వీడియోలను అయితే చెప్తాను ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేసి అదే విధంగా ఫాలో అప్లను అయితే ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆ ట్రిక్ చెప్తాను.